సిక్కోలు ఫ్యాన్ వ్యవహారం చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉందా? గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు గెలవకున్నా సీనియర్ లీడర్స్ మధ్య విభేదాలు ఏమాత్రం తగ్గలేదా? కలవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందేనని వైసీపీ పెద్దలు నెత్తినోరు బాదుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఎందుకు పట్టించుకోవటం లేదు? మాజీ మంత్రి ధర్మాన కొడుకు తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి? ఆత్మవిశ్వాసమో లేక తమ ఆధిపత్యానికి అడ్డంకులొస్తున్నాయన్న అసహనమో తెలియదు గాని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు సిక్కోలు వైసీపీలో దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకుల్ని ఉద్దేశించే రామ్ మనోహర్ ఘాటు మాటలు మాట్లాడడం ఇటు రాజకీయ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది. పక్క జిల్లాల వాళ్ల పెత్తనం మాకక్కర్లేదు అంటూ ఎవరి తలవాళ్లు దువ్వుకుంటే పాపిట తిన్నగా వస్తుంది, పక్కోడు దువ్వితే వంకర టింకరగా పోతుంది అని అనడం కొత్త సందేహాలకు దారితీసిందే. తన తండ్రి ప్రసాదరావు 2004లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, నాడు పక్క జిల్లాల వాళ్లు గెలిపించలేదని అన్నారట ఆయన. దీంతో సన్నాఫ్ ధర్మాన పొరుగు జిల్లాలో ఉన్న మరో సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణను ఉద్దేశించే ఆ మాటలు అని ఉంటారు అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు బొత్స. ఆ కుటుంబానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా గ్రిప్ ఉంది. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం లోక్సభ సీటు పరిధిలోకి వెళ్లిపోవడం, పాలకొండ, మన్యం జిల్లాలో భాగంగా ఉండడంతో 3 నియోజకవర్గాలు పూర్తిగా బొత్స కుటుంబం కనుసన్నల్లోకి వెళ్లిపోయిందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు తమకు ఏ కష్టం వచ్చినా జిల్లాలోని తూర్పు కాపులు, కళింగులతో పాటు పలు ఇతర కమ్యూనిటీల వాళ్లు కూడా బొత్స సత్యనారాయణతో పాటు మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను వద్దకు పరుగులు పెడుతుంటారు. దీంతో పార్టీ అధికారంలో లేకున్నా క్యాడర్ ఈ ఫ్యామిలీ విషయంలో కాస్త సానుకూలంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సత్యబాబు కుటుంబాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారు అన్నది పరిశీలకుల అంచనా. అయితే ఇలాంటి విభేదాలే సిక్కోలు వైసీపీని దెబ్బతీస్తున్నాయన్నది క్యాడర్ వాయిస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కచోటు కూడా గెలవలేదు వైసీపీ. ఇలాంటి కష్టకాలంలో రామ్ మనోహర్ నాయుడు అన్న మాటలు పార్టీలోని ఆధిపత్య పోర్ను బయటపెట్టినట్టయిందని అంటున్నారు పండిట్స్. తండ్రి దృష్టిలో ఉండే ఆయన అలా అన్నారా, లేక ఇన్స్టంట్ రియాక్షనా అన్న సంగతి పక్కన పెడితే ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాటలు మాత్రం దుమారం రేపుతున్నాయి. పక్క జిల్లా వారి సలహాలు, సూచనలు అవసరం లేదు అంటూనే ముందు మీ జిల్లాల్లోని సమస్యలు పరిష్కరించుకోవాలి అంటూ చురకలు వేయడం చూస్తుంటే టార్గెట్ బొత్స ఫ్యామిలీనే అన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే దీనివల్ల ఆయన ఏం సాధిస్తారు అన్న ప్రశ్న వైసీపీ వర్గాల నుంచే వస్తోంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్లోని పరిస్థితులు, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ వైసీపీలో విషయం వేరన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇలాంటి మాటల వల్ల పార్టీలోని గిల్లి కజ్జాలు బయటకు తెలియడం మినహా ఒరిగిందేమీ ఉండదన్నది సీనియర్స్ అభిప్రాయం. కార్యకర్తలతో సభల్లో కాకుండా ఏమైనా ఇబ్బందులుంటే 4 గోడల మధ్య అధినేతతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐక్యతారాగం వినిపించాల్సిన చోట ఇలా అంతర్గత విషయాల గురించి బయట మాట్లాడడం కరెక్టు కాదంటూ సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారట.